అత్తమామల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన డాక్టర్ ప్రణీత పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకి ఎందుకు ఆ పరిస్థితి తలెత్తింది? మా ప్రతినిధి సుజాత అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. కర్మన్ ఘాట్ ప్రెస్ కాలనీలో ఉంటున్నటువంటి ప్రణీత గత 8 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుంది. ప్రస్తుతం ఇదే ఇంట్లో అత్తామామలతో గత కొన్ని సంవత్సరాల వరకు నివాసం ఉంది. ఆ తర్వాత సుఖీందర్ రెడ్డి ప్రణీత భర్తతో గొడవలు అవడంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళిద్దరూ కూడా కొన్ని నెలల పాటు ఉన్నారు. ప్రణీత సుఖీందర్ రెడ్డికి ఒక కుమార్తె, తను వయసు 4 సంవత్సరాల వరకు ఉంటుంది. గత 6 నెలల నుంచి భర్త దూరంగా ఉండడం వల్ల ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతము ఇదే ఒక చిన్న రూమ్లో ప్రణీత తన కుమార్తెతో ఉంటుంది. రాత్రి గత కొన్ని నెలల నుంచి అత్తమామలు ఆడపడుచులు పెడుతున్నటువంటి టార్చర్ తట్టుకోలేకే నేను చనిపోతున్నానని చెప్పేసి ఒక పిల్స్ని మింగి ఆ తర్వాత ఒక పాయిజన్ లాగా మింగేసి తను ఆత్మహత్య చేసుకోవాలి అని భావిస్తూ ఒక వీడియో తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకి పంపించింది. వెంటనే కుటుంబ సభ్యులు అలర్ట్ అయి ఇక్కడికి చేరుకునే లోపు అకస్మాత్క స్థితిలోనే ఇక్కడే ప్రణీత పడిపోయింది. తను ఎంతో ఆవేదనగా, అంటే తన్ని ఎంత టార్చర్ చేసి బయటికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు అని చెప్పినప్పటికీ ఇక్కడే ఉంటాను, నా కుటుంబము పెళ్ళి అయినాక నా భర్త అత్తమామలే నా కుటుంబం అని తను మొండిగా ఇక్కడే ఉంది. కానీ వాళ్ళు రోజు రోజుకి చేసేటువంటి టార్చర్ తట్టుకోలేక ప్రణీత నిన్న సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం ప్రణీత కుటుంబానికి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే వీళ్ళ మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి, దూరంగా ఉంటున్నారని మళ్ళీ ఎప్పుడు వచ్చింది అసలు ఇక్కడికి ప్రణీత? లేదమ్మా, అంటే డిస్టర్బెన్స్ ఉన్నాయి, కానీ మీ అమ్మాయి ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. మేము చెప్తూనే ఉన్నాం, ఇంటికి రా అమ్మ వచ్చేసామంటే లేదు, అక్కడ నా తమ్ముడు కూడా మ్యారేజ్ అయింది, నేను అక్కడ ఉంటే ఉండలేను. ఇక్కడ డిస్టర్బెన్స్ రానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళ అక్క వాళ్ళు ఇక్కడ ఉండడం, వాళ్ళ పక్కనే ఉంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండడం రోజు. అంటే ఆమె హాస్పిటల్కి వెళ్ళగానే ఆ పాపను సరిగ్గా పట్టించుకోకపోవడం. అదేంటి అత్తయ్య, పాప చిన్న పాప కదా, అదేంటంటే లేదు ఆమెతో ఎవరితో మాట్లాడేవాడు కాదు. భర్తనేమో నెల్లూరులో ఉంటుండే, నేను నెల్లూరు పోతా అంటే నువ్వు నెల్లూరుకు ఎందుకు వద్దు, ఆమె నాకు తెలిసి భర్తకి ఏదో ఇల్లీగల్ అఫేర్ ఉందని కూడా తెలిసింది మాకు. అందుకే మేము సరిగ్గా పట్టించుకోకుండా ఈమెను ఎట్లనైనా వదిలించుకోవాలని చెప్పేసి ఇదమ్మా. లాస్ట్ 1 మంత్ నుంచి అయితే వీళ్ళది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎట్లా అంటే వాళ్ళ మామ వచ్చి ఇక్కడ కొట్టిండు అమ్మాయి, ఇదే ప్లేస్లో కొట్టిండు. అది కూడా మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే కూడా చిన్న కేసులు పెట్టడం, చిన్నగా పెట్టేమంటే మేము 2 కేసులు పెట్టేసాం ఆల్రెడీ అని చెప్పేయడం. మన నైట్ ఈరోజు నిన్న బర్త్డే ఆమెది, మన నైట్ వచ్చి డోర్ క్లోజ్ చేసినప్పుడు 9 o'clock 9:30కి మొత్తం ఫోటో వేసుకుంటా ఆ మాటలు మేము క్లిప్పింగ్ పంపిస్తాను నేను మీకు, అవి చెప్పలేము మేము. ఆ స్థాయిలో మాట్లాడేసి నువ్వు చనిపోవే, నువ్వు ఎందుకుంటున్నావు ఇక్కడ, నీకు అట్లాంటి మాట్లాడసాక మేము డిప్రెషన్కి వెళ్ళిపోయి అది ఇంత పని చేసినాం. సుఖీందర్ రెడ్డి ప్రణీత లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే అంత ఇష్టపడి చేసుకున్నటువంటి వ్యక్తి ఎందుకు తనని దూరం పెట్టాలని అనుకుంటున్నాడు, ఎందుకు తనతో ఉండలేకపోతున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటమ్మా, అతనికి ఏదో ఇంకో ఎఫ్ఐఆర్ ఏదో ఉందంటున్నారు బయట. ఇంకోటి ఏంటంటే డబ్బులు, ఇంకా డౌరీ కావాలి, ఇంకా డబ్బులు కావాలి. అంటే ఆల్మోస్ట్ మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ లవ్ కమ్ అరేంజ్ అమ్మ వీళ్ళది. సేమ్ క్యాస్ట్ కాబట్టి సరే వీళ్ళు కూడా నేను మంచిగా చూసుకుంటాను, మేము మీ కూతురు అని చెప్పేసి మా ఇంటికి వచ్చేసి మాట్లాడడం జరిగింది. అట్లా అని చెప్పి పెళ్లి చేసాం, ఘనంగా పెళ్లి చేసినాం. ఇవ్వాల్సినంత ఒక డాక్టర్కి ఏ విధంగా ఇవ్వాలనో ఆ విధంగా మేము ఇచ్చి పెళ్లి చేసినాము. అవన్నీ వీళ్ళే వాడేసుకొని మళ్ళీ కావాలంటే నేను ఆల్రెడీ 2 lakhs ఎన్ని చేస్తున్నాను, ఒక డాక్టర్, నేను ఏరియా హాస్పిటల్లో డాక్టర్, నేను నా డబ్బులతోనే మనం ఉందాము, ఇంకేడికి వెళ్ళి వాళ్ళు మా నాన్న వాళ్ళని కష్టపెట్టలేను. ఎందుకంటే నా చదువుకి వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, నా చదువుకి ఎంత పెట్టాలనో అంత పెట్టేసారు వాళ్ళు, ఇంకా నేను పెట్టలేనని చెప్పేసి అనేసరికి అప్పటి నుంచి ఇట్లాంటివి జరుగుతున్నాయి అమ్మాయి. ఈ గొడవలు అవుతున్నటువంటి టైంలో సుఖీందర్ రెడ్డిని పిలిపించి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు? కౌన్సిలింగ్ లేదు, ఒకటేసారి వచ్చిందమ్మా, అతను ఒకటేసారి వచ్చిండు. లేదు నాకు ఇష్టం లేదు, రీజన్ ఏంటి అంటే నాకు ఇష్టం లేదు, నేను ఉండను. ఈ అమ్మాయి ఏమో లేదు, ఇప్పుడు నేను ఒక డాక్టర్, నేను మా అమ్మ నాన్నని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాను. నేను ఒక పాప ఉంది దట్టు, సరే పాప ఎవరు లేకపోతే ఒక పాప కూడా ఉంది, నడి రోడ్డు మీద వదిలేస్తే ఎట్లా అవుతుంది అని చెప్పేసి మేము ఇక్కడనే బెదిరించి కూర్చుందమ్మా. ఇక్కడ నువ్వు రావాల్సిందే అంటే లేదని చెప్పి ఎట్టిపోయి ఆమెని ప్రేరేపించారు వీళ్ళే. ఇక ఆమె చంపాలని చెప్పేసి కూడా ట్రై చేశారు 1-2 సార్లు. ఇప్పుడేమో అది జరగపోగా ఇప్పుడు ఆమెని అట్లా ఇండైరెక్ట్గా ఏమన్నా ఇది చేసుకుందాం ఆమె. సుఖీందర్ రెడ్డి అమ్మ నాన్న, అంటే ప్రణీత అత్తమామలు ఎందుకు తనని కనీసము ఒక చిన్న రూమ్లో కూడా ఉండనివ్వకుండా, చిన్న పాప ఉంది బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండొద్దు అని ఎందుకు మెంటల్లీ టార్చర్ చేస్తున్నారు? లేదమ్మా, అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఈమెను వదిలి చేసుకొని ఎవరైతే ఇంకో అమ్మాయి ఉందో అమ్మాయితో మళ్ళీ అడిషనల్ వస్తుంది. మా కొడుకుకి ఒకడే కొడుకు,
ఇక అంటే వాళ్ళ మెంటాలిటీ అట్లుంది అన్నట్టు వాళ్ళది. ఈమెను ఎలగొట్టేద్దాం ఈమెను ఎలగొట్టేస్తే ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరో ఇంకా కోటీశ్వర్లు అంట వాళ్ళు ఇంకా డబ్బు ఏది ఉందంట. వీళ్ళు మొత్తం పైసల మనుషులు వీళ్ళు అన్నట్టు. ఇక ఈమెను ఎట్టుపోయి ఈమెను ఎలగొట్టేసి ఈమెతోని ఎంత దారుణమైన విషయం అంటే మాట్లాడదామని చెప్పేసి దసరా పండుగ తర్వాత మాట్లాడతాం మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అంటే సరే ఇక్కడ ఎందుకు అమ్మని చెప్పేసి మా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దసరా పండుగ తర్వాత లీగల్ నోట్స్ పంపించేసారు, డైరెక్ట్ డైవర్స్ నోట్స్ పంపించేసారు వాళ్ళు. అట్లాంటి దుర్మార్గులు వీళ్ళు. పెళ్లికి అసలుకి వీళ్ళు అంగీకరించారా? సికిందర్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నాకే అంగీకరించారు. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మేము ఎందుకంటే పెట్టాల్సిన కన్నా ఎక్కువనే పెట్టినాం, పెట్టాల్సిన కన్నా ఎక్కువనే పెట్టినాం. అంగీకరించారు. మధ్యలో ఇవి ఇట్లాంటి పనులు అన్నట్టు ఇక వీళ్ళకి. అయితే వీడియోలో కూడా మీరు చెప్పినట్లు ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో ప్రణీత మామయ్య చేయి పట్టుకొని బయటికి పంపించేస్తున్నటువంటి వీడియో కూడా ఉంది. ఎందుకు అంత క్రూరత్వంగా ఒక మహిళ మీద కోడలు అంటే కూతురుతో సమానం అంటారు? ఎందుకు అలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఆమెని వదిలించుకోవాలి. ఆమెను క్రూరత్వం మీరే అంటున్నారు కదా. ఆ వీడియోలో ఓన్లీ జస్ట్ 30 సెకండ్స్ ఉందమ్మా. దాని తర్వాత ఒక 10 మినిట్స్ మా దగ్గర వీడియో లేదు. మొత్తం దర్వాజా పెట్టేసిర్రు, అత్త మామ ఇద్దరు దర్వాజా బంద్ చేసేసారు. ఆమెను ఘోరంగా కొట్టినమ్మా. అది కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా ఏ చర్యలు లేవమ్మా. చిన్న కేసు. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని పదే పదే చెప్తున్నారు. నిజంగానే యాక్షన్ ఏం తీసుకోలేదు ఇప్పటివరకు. చిన్న కేసులు పెడుతున్నామా. ఎవరో సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ రెడ్డి అంట, అతను ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అంటున్నారు. మరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, సీఎం ఆఫీస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మాకు కూడా ప్రెజర్ ఉంది, మేము కేసులు పెడుతున్నాం అంటున్నారు. వాళ్ళని మేము అంటలేము, కేసులు పెడుతున్నాం అంటున్నారు. ఆ స్థాయి క్రూరత్వం జరిగితే వానికి కనీసం ఏమైనా చేయాలన్నా జస్ట్ పిలిపించి కొత్తలాగా పిలిపించేసి ఒక నోటీస్ ఇచ్చి 41 ఇచ్చి పంపించారమ్మా. ఒక 41 ఇచ్చి పంపించామంటే 2 కేసులు చేసాం, మేము 4 కేసులు చేసామంటారు. చిన్న పెట్టేసి ఈ పాప మీద కూడా చేసిరమ్మా, కేసు పెట్టేది ఉన్నారు. ఉల్టా వీళ్ళ మీద పెడుతున్నారు. ఈ రోజు కూడా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోమంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చి నిన్న గలాట ఏం చేయలేదు. వాళ్ళు వచ్చి ఉన్నందుకు వాళ్ళందరి మీద వాళ్ళ కంప్లైంట్ ఇస్తే అది తీసుకున్నారు. ప్రస్తుతం ప్రణీత ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? 72 hours దాకా మేము ఏం చెప్పలేమంటున్నామమ్మా. మేము కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేద్దామని చూస్తున్నాం. మేము కూడా ఎందుకంటే కొంచెం హై ఎక్విప్మెంట్ ఉన్నది చూద్దామని చూస్తున్నాం. మేము కూడా 72 hours దాకా అయితే ఏం చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఆ ట్రౌజినెస్ అట్లే ఉందంట, ఆమె ఏం మాట్లాడలేకపోతుంది, ఏం చేయలేకపోతుంది. మీరు కూడా వెళ్ళండి, ఇక్కడ పక్కనే ఉంది హాస్పిటల్. ఏమన్నా మీరు సికిందర్ రెడ్డికి జరిగినటువంటి విషయాలన్నీ చెప్పడానికి ఏమన్నా కాంటాక్ట్ అయ్యారా? ఫోన్ కలుస్తుందా? కాల్ లేదమ్మా, అతను ఫోన్ చేంజ్ చేస్తున్నా. అతనికి తెలుసు వాళ్ళ మొత్తం ఈ చుట్టుముట్ట రేడియేషన్ మొత్తము వాళ్ళ చుట్టాలే, ప్రతి ఒక్కటి మనకు తెలుసు. ఇక్కడ సీసీ కెమెరా పెట్టేసి వాడు ఫోన్లో అప్లోడ్ చేసుకుని చూస్తుంటాడు. వాడిని ప్రతి విషయం తెలుసు, ఇక్కడ ఏం జరుగుతున్న ప్రతి విషయం తెలుసు మనకి. ప్రణీత అత్తమామ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నారా ఈ ఇష్యూ? లేదమ్మా, వెళ్ళిపోతారు వాళ్ళంతే. ఇక వెళ్ళిపోతారు, ఇట్లాంటి ఇన్సిడెంట్ చేస్తారు, మేము కంప్లైంట్ చేసేసరికి వెళ్ళిపోతారు. మొన్న 2 months వరకు రాలేదు, 2 months వరకు రాలేదు, ఎవ్వరు రాలేదు ఇక్కడికి. అట్లుంటుంది వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతారు. పోలీసులు చెప్తారా ఇంకెవరు చెప్తారు కానీ అబ్స్కాండ్ అయితే అయిపోతారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే కొంచెం వింతగా అనిపిస్తుంది. వీళ్ళకి నష్టం జరిగింది, ఆ అమ్మాయి హాస్పిటల్లో ప్రాణ పరిస్థితులు ఉంటే వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం ఏంటండి? ఏం చేసిరని వాళ్ళకి ఏమైందని చెప్పి వీళ్ళు దర్జాగా కంప్లైంట్ ఇస్తారు, రాస్తారు. మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ వస్తే వాళ్ళని తిట్టడం, పోలీసుల ముందర తిట్టడం వీళ్ళని. వాళ్ళని ఏమని లేకపోతారు పోలీసులు. మళ్ళీ ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉందో, మరి ఏం జరుగుతుందో మాకేం తెలుస్తలేదు. మరి ఆల్రెడీ డివోర్స్ నోటీస్ కూడా పంపించారు అంటున్నారు, నిజమేనా అండి? అవునమ్మా, నిజమే. మేము కౌంటర్ కూడా ఫైల్ చేసాం. మేము డివోర్స్ నోటీస్ పంపిస్తారు. ఆ డివోర్స్ నోటీస్ ఇచ్చినందుకు ఈమె వచ్చేసింది, ఇక పట్టుకొని వచ్చింది. ఎందుకు పంపిస్తారు నన్ను అసలు? అంటే అంత ఈజీగా పెళ్లి చేసుకుంటావు, నాకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటావు, అన్నీ చేస్తావు, ఒక పిల్లల్ని అంటావు, అన్నీ చేస్తావు, మళ్ళీ ఎగ్దమ్ నీకు ఇష్టం లేకపోతే పంపించేస్తావు. నేను ఏం తప్పు చేసినా చెప్పండి నాకు. నేను సొసైటీకి నా పాపకి నేను ఏమైపోతాం చెప్పండి, నా తప్పేదో చూపించండి, నేను వెళ్ళిపోతా ఇంటి నుంచి అని ఆమె బీచ్ నుంచి కూర్చుంది. ఆమె ప్రణీతకి ఇప్పుడు న్యాయం జరగాలన్నా, తన కుమార్తెకి జరగాలన్నా ఏం కోరుకుంటారండి? ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా చావు వరకు వెళ్ళిపోయిందమ్మా. మేము కూడా అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం. ఆ అమ్మాయికి ఇంత చావు వరకు అయినప్పుడు ఇంకా ఇండెందుకు కొడతామో మేము కూడా ఆలోచిస్తున్నాము. కానీ చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకొని ప్రేరేపించిన అందరికీ ఇక్కడనే ఉంటారమ్మా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇన్నే ఉన్నారు. ప్రతిరోజు రావడము, ఆ పిల్లని తిట్టడం, ఎవరెవరు పేర్లు ఉన్నాయో అమ్మాయి సూసైడ్ నోట్ రాసింది, ఎంత ఆలోచన కూడా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. అటెంప్ట్ మర్డర్ వాళ్ళకి చేయాల్సిందే అమ్మా. పోలీసులు కూడా సహకరించలేదు, పోలీసుల పాత్ర కూడా ఉంది అని చెప్పేసి తను చెప్పారు లెటర్లో అన్నారు. వాస్తవమే, మా వీడియో ఉంది కదమ్మా. నేను సిఐ సార్కి కూడా చాలాసార్లు చెప్పినా పట్టించుకోలేదు. సరే, వాళ్ళకి ఏమి ఇబ్బందులో మాకేం తెలుస్తలేదు, మేము కూడా ఏమంటలేము డైరెక్ట్. కాకపోతే అమ్మాయి చెప్పింది కమ్మా, సూసైడ్ నోట్ కూడా అదే రాసింది ఆ అమ్మాయి. అంటే ఎన్నిసార్లు 100 ఫోన్లు చేయవచ్చు, 100కి రావడము, మాకు ఇదే పైన మేము ఇదే అంటే సరే, వాళ్ళకు చాలా ఉండొచ్చు వాళ్ళకి. కానీ జరుగుతున్నాయి. ఒక మామ వచ్చి కొడితే వాడికి వెళ్ళారా అండి?
పోలీసు వాళ్ళు మామూలు వ్యక్తులకు అయితేనేమో వాళ్ళు ఏం చేయకముందుకే చిన్న పాండపక్కల సీరియస్ అయితే మనం పట్టుకొచ్చేసి కోర్టులో నిలబెట్టేసి ఫైన్ వేసే రకము వాళ్ళు మామ అంతకాలం కొడితే వాళ్ళు ఏం చేయలేరంట. చట్టాలు అట్లున్నాయి సార్, మేము ఏం చేయాలంటుండు అంటే కొట్టొచ్చు. అట్లా ఒక ఆడపిల్లని కొట్టొచ్చు, కోడల్ని కొట్టొచ్చు. ఒక ఆడపిల్లని కొడతామమ్మా మనం? చిన్న పాప నాకు పుట్టిన పాపని నేను టచ్ చేయనికనే ఆలోచిస్తాం మనం. అట్లాంటి ఒక డాక్టర్ ఆమె ఒక కోడలు దట్టు కొడుకు భార్య వచ్చి కొడతాడు వాడు. అది అబద్ధం అని చెప్పేది వీడియో కూడా ఉన్నాయి. అదే వీడియో పోలీసులు చూపిస్తే యాక్షన్ తీసుకోవాలి కదా మరి. ప్రస్తుతం అయితే మాత్రం ప్రణీతకి 72 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెప్తున్నారు. మెరుగైన వైద్యం కోసం మరొక హాస్పిటల్ కూడా తరలిస్తాము. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ మొత్తం ఒకవైపు ప్రణీత భర్త అందుబాటులో లేకపోవడం, అత్తమామలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ విషయం తెలిసి కూడా ఇక్కడికి రావడం లేదు. ఇదంతా కుట్రపూరితంగా కక్షపూరితంగా చేస్తున్నారు. పోలీసులు కూడా కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. యాక్షన్ తీసుకోవడం లేదు అని చెప్పేసి లీగల్ అడ్వైజర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, ఎల్బీ నగర్.